ప్రతి సంవత్సరం మనకి మాఘమాసం ఎండింగ్ అంటే అమావాస్యకి ముందు 13వ రోజు త్రయోదశి. ఈ త్రయోదశి ఏ రోజు వస్తే ఆ రోజు శివరాత్రి, మహాశివరాత్రి. అప్పుడు నవరాత్రి, శివరాత్రి ఇవన్నీ నైట్ విశేషమైనటువంటి ఆరాధనకి ఇండికేషన్. అయితే శివరాత్రి, నవరాత్రి అమ్మవారికి సంబంధించింది నవరాత్రి, శివరాత్రి అనేటప్పటికీ అయ్యవారికి సంబంధించింది. అయితే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వీళ్ళు ముగ్గురులో శివతత్వం, శివ అనేటప్పటికీ సృష్టి, స్థితి, లయ. శివరాత్రికి విశేషమైనటువంటి లింగోద్భవ కాలం, అది మిడ్ నైట్. ఆ సమయంలో శివుడికి అభిషేకం ఆ ఒక్కరోజే ఉంటుంది. మిడ్ నైట్ 24 గంటల అభిషేకం ఇవన్నీ కూడా శివరాత్రి ఒక్కరోజే శివుడికి అభిషేకం. మిగతా రోజులంతా కూడా ప్రాతకాలం, ఉషకాలం ఈ టైంలో అభిషేకం. అయితే శివరాత్రికి మట్టికి లింగోద్భవ కాలం అంటే మిడ్ నైట్, 4వ తారీఖు మిడ్ నైట్ విశేషమైన అభిషేకాలు, పళ్ళ రసం, పండు, పాలు, పెరుగు ఇవన్నీ కూడా అభిషేకం తత్ గ్రహాన్ని బట్టి వాటి ఒక ఫలితాన్ని పొందటానికి ఏ వస్తువులు వాడితే ఏ వస్తువు ఫలితం దక్కుతుంది ఆ ప్రకారంగా చేసేటటువంటి అలవాటు అనాదిగా వస్తుంది మనకి. అయితే ఈ శివ ఆరాధన అనేటప్పటికీ, శివతత్వం అనేటప్పటికీ పంచభూతాల్లో సంబంధించేటటువంటి బీజాక్షరం అంటే నమ శివాయ. ఈ నమశివాయ అనేది శివ పంచాక్షరి. సో ఈ శివ పంచాక్షరి గాయత్రీదేవి అమ్మవారికి కూడా 5 రకాలైనటువంటి ముఖం ఉంటుంది. ఒక్కొక్క ముఖానికి ఒక్కొక్క శిరస్సు, ఒక్కొక్క కలరు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే అదేవిధంగా శివుడికి కూడా పంచభూత తత్వం జలం, గంధం, పుష్పం, ధూపం, దీపం ఇవి 5 కూడా పంచభూతాల తత్వమే. అందువల్ల ఈ నమశివాయ అనేది ఈ పంచభూతాలకి సంబంధించినది. శివ ఆరాధనలో చాలా ప్రాధాన్యంగా చెప్పబడుతుంది. అయితే ఈ పంచాక్షర నమశివాయ అనే బీజానికి సంబంధించిన గుళ్ళు కూడా మనకి 5 గుళ్ళు సౌత్ ఇండియాలోనే విశేషంగా చెప్పబడ్డాయి. పంచభూతాల్లో సంబంధించిన ఈ 5 గుళ్ళు కూడా మనకి శ్రీకాళహస్తి అక్కడేమో వాయులింగంగా చెప్పబడతారు. అప్పుడు వాయులింగం మనకి సౌత్ ఇండియాలో మట్టికి శ్రీకాళహస్తిలో వాయులింగం. ఈ వాయులింగానికి మనకి రాహు, కేతుకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది కాళహస్తిలో. అదే దీపం కూడా మనకి గాలికి అలా ఊగుతూ ఉంటుంది. శ్రీశైలంలో వచ్చేటప్పటికేమో బ్రహ్మరాంబాకి ప్రాధాన్యం ఎక్కువ. సో వాయుతత్వానికి మట్టికి ఆంధ్రాలో మనకి శ్రీకాళహస్తి ఎక్కువగా విశేషంగా చెప్పబడుతుంది. అయితే జలలింగం అనేది జంబుకేశ్వరం, తిరుచిరాపల్లి దగ్గర జంబుకేశ్వరంలో మనకి జలలింగం. లింగం ఎప్పుడు కింద నీరు ఊరుతూనే ఉంటుంది కావేరీ నది తీరంలో. సో కావేరికి నీరస్లు కాకపోయినా కావేరీ శ్రీరంగం దగ్గర నుంచి 10-15 కిలోమీటర్లో జంబుకేశ్వరం అనే శివాలయం ఉంది. ఆ గుడిలోనే జంబుకేశ్వరం శివలింగం కూడా జలలింగంగా ఉంటుంది. ఎప్పుడు జలమయంగానే ఉంటుంది శివ. సో దాని జలలింగం. ఇకపోతే తిరువన్నామలై గిరి ప్రదక్షిణ చేస్తారు. తిరువన్నామలై అదేమో అగ్నిలింగంగా చెప్పబడింది. సో అగ్నిలింగం ఎప్పుడైతే తిరువన్నామలైలో మనకి రమణ మహర్షి సమాధి అయినది, రమణ మహర్షి చరిత్ర అంతా కూడా ఆ తిరువన్నామలైలోనే జరిగాయి. అయితే తిరువన్నామలైలో మనకి 18 సిద్ధపురుషులు తపస్సు చేసి ముక్తి పొందినది, సమాధి అయినది కూడా మనకి తిరువన్నామలై అగ్ని లింగంగా మనం చెప్పుకుంటాం. సో అగ్నిలింగం ఎక్కడైతే తిరువన్నామలైలో మనకి గొప్ప విశేషంగా చెప్పబడుతుందో ఆ ప్రదేశంలోనే ముక్తి పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో 18 మందిని మట్టికి విశేషంగా చెప్పుతున్నారు తమిళనాడులో. ఆ 18 మందిలో ఈయన రమణ మహర్షి ఒకటి, శేషాద్రి స్వాముల వారు ఒకటి. వీళ్ళిద్దరూ చాలా గొప్పగా తపస్సు చేసి
మానవాళికి కావాల్సిన మార్గాన్ని, మంచి మార్గాన్ని చెప్పినటువంటి పెద్దలు వాళ్ళు. సో అదేమో అగ్నిలింగం అయింది. నెక్స్ట్ భూమిలింగం, ఇది కంచి యొక్క గొప్పగా ఏకాంబరేశ్వరుడు కంచిలో చెప్పబడుతుంది భూమిలింగం. సో అక్కడ అభిషేకం, ఆరాధనలు, శక్తితో కూడినటువంటి కామాక్షితో కూడినటువంటి కామేశ్వరి అనేటటువంటి ఆరాధనకి సంబంధించిన ఏకాంబరేశ్వరుడు గుడి, అమ్మవారి మామిడి చెట్లో తపస్సు చేసినటువంటి ప్రదేశం అది, మామిడి చెట్టు కింద. అందువల్ల కామాక్షి అనే పేరుతో అమ్మవారి కంచిలో ఉంటుంది. సో అప్పుడు అది భూమితత్వంగా ఏర్పడింది. నెక్స్ట్ వచ్చేసి ఆకాశలింగం. ఈ 5వది ఆకాశలింగం అనేది మనకి ఇది కూడా చిదంబరంలో ఉండేటటువంటి నటరాజస్వామికి ప్రాధాన్యం ఎక్కువ చిదంబరం. అప్పుడు చిదంబరం అనేటప్పటికీ అమ్మవారు నాట్యం చేసి, అమ్మవారు నాట్యం చేసినటువంటి ప్రదేశం. అందువల్ల నటరాజస్వామికి నాట్యం చేసినటువంటి అమ్మవారితో పాటు ఆ నటరాజస్వామి నాట్యం చేసిన ప్రదేశం నటరాజస్వామి గుడి చిదంబరంలో ఉన్నాయి. సో దాన్ని ఆకాశలింగంగా చెప్తారు. ఈ పంచభూతాల్లో ఈ 5కి సంబంధించిన శివలింగం అన్నీ కలిపి ఒకే ఇదిగా మనం శివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో శివుడు ఆరాధన చేసుకున్నట్లయితే ఈ పంచభూతానికి సంబంధించినది నమ శివాయ, ఈ 5 అక్షరాలే. ఈ 5 అక్షరాలు కూడా మనకి లింగోద్భవ కాలంలో జపం చేయటం. అప్పుడు జలం, గంధం, పుష్పం, ధూపం, దీపం ఈ 5 కలిపి పూజలో పంచపూజ చేయటం, ఇవన్నీ కూడా ఆ టైంలో చాలా విశేషంగా పనిచేస్తుంది. ఆ సమయమందు, లింగోద్భవ కాల సమయమందు ఎవరైతే ఒక్కసారి మంత్రం చెప్పినట్లయితే 1000 సారికి సమానంగా ఉంటుంది. సో అప్పుడు అంత ఫలితం 1000 రెట్టింపుల ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ రోజు 4వ తారీఖు మిడ్నైట్ లింగోద్భవ కాలంలో శివ ఆరాధన ఎక్కువగా విశేషంగా మనం చేసుకుంటాం. అదే టైంలో మనం 24 అవర్స్ అంటే 4వ తారీఖు త్రయోదశి మార్నింగ్ సూర్యోదయం మొదలుకొని మరుసటి రోజు చతుర్దశి సూర్యోదయం వరకు 24 గంటలు కూడా మనం శివస్మరణ చేసుకునేట్లయితే ఐశ్వర్య ప్రధానంగా మనకి ఎక్కువగా మనము డెవలప్మెంట్స్, వ్యాపారం కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, అన్ని విధాలుగా కూడా మనకి ఈ శివరాత్రి రోజు ఈ పంచభూత తత్వానికి సంబంధించిన పంచాక్షరి జపం ఎవరైతే చేస్తారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఆ రోజు ఉపవాసం ఉండి జాగరణ అంటే నిద్రపోకుండా దీపారాధనలో శివుడు ఆరాధన, కలశంలో శివ ఆరాధన, లింగ రూపంలో శివుడికి అభిషేకం, ఎవరికి ఎలా వీలైనంత వరకు శివుడికి ఆ రోజు చేసుకోవచ్చు. అయితే శివ ఆరాధనలో మనకి ప్రాధాన్యమైనది, మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అభిషేకానికి ఎక్కువ ప్రాధాన్యం. సో అప్పుడు అభిషేకానికి సంబంధించింది జలం, పాలు, పెరుగు, పళ్ళ రసం, చెరుకు రసం ఇవన్నీ కూడా ఉంటుంది. అయితే శివరాత్రి ఒకరోజు కార్తీక మాసంలో కనుక శివుడి ఒక్కడికే అన్న అభిషేకం ప్రాధాన్యం. అప్పుడు అన్న అభిషేకం చేసేటటువంటి సమయం శివరాత్రి రోజు ప్రాతకాలం అంటే 5వ తారీఖు తెల్లవారుజామున శివుడికి అన్నాభిషేకం, వాటితో దర్శనం చేసుకోవడం చాలా గొప్పగా ఉంటుంది. ఇది ఎక్కువ తమిళనాడు, కేరళలో చేస్తూ ఉంటారు. అయితే శివరాత్రి రోజు ప్రతి వాళ్ళు కూడా ముక్తి పొందడానికి అవనివ్వండి, లేకపోతే ఐశ్వర్యం ప్రదాయం వ్యాపారం ద్వారా కానీ అన్నిట్లో కూడా మనకి సర్వశత్రు బాధ ఇవన్నిటి మళ్ళీ జన్మ లేకుండా ఇవన్నిటి కూడా ఆ రోజు శివరాత్రి రోజు ఓం నమ శివాయ పంచాక్షరి జపం ఎవరైతే చెప్తారో వాళ్ళందరికీ కూడా రెట్టింపు ఫలితం కాదు కదా, 1000 రెట్లు ఫలితాన్ని మనకి శివుడు అనుగ్రహం ఇస్తారు ఆ రోజు. కాబట్టి అందరూ కూడా ఓం నమ శివాయ అనే జపాన్ని చక్కగా అందరూ కూడా స్మరించవచ్చు, చేసుకోవచ్చు. దానికి మిడ్నైట్ లింగోద్భవ కాలం అందు చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి తర్వాత అదే రోజు సేమ్ రోజు శివుడి లింగోద్భవ సమయం తర్వాత పార్వతీ కళ్యాణం కూడా దానికి అనువైన
రోజుగా మనం చేసుకుంటుంటాం. శివ పార్వతి కళ్యాణం అది ప్రతి శివరాత్రి రోజు మిడ్ నైట్ లింగోద్భవ కాలంలో అభిషేకం అయిన తర్వాత కళ్యాణం. సో ఈ శివరాత్రి అనేది మహాపర్వదినం. అందులో ఈ నెల 4వ తారీఖు శివరాత్రి. అందరూ కూడా ఈ పంచాక్షరి జపం వల్ల చాలామంది ఉపయోగం పొంది శాస్త్రజ్ఞానం, చదువు, వర్ణభేదం ఏమి దానికి సంబంధం లేదు. భక్తిపూర్వకంగా, భక్తి మానసికంగా, భక్తితో చేసేటటువంటి మంత్రం ఈ పంచాక్షరి. సో ఈ మంత్రాన్ని ఎవరైనా చదవచ్చు, దానికి అబ్జెక్షన్ ఎక్కడ చెప్పలేదు. వర్ణభేదం కూడా ఏం లేదు. స్త్రీ పురుషులు ఎవరైనా కూడా స్మరించవచ్చు. ఆ రోజు ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకి మోక్షం కన్ఫామ్, మళ్ళీ జన్మ లేదు అనేటటువంటిది ఆది నుంచి, పురాతనమైన రోజుల నుంచి మనకి ఇప్పటి వరకు కూడా ఈ పంచాక్షరి జపానికి అంత ప్రాధాన్యం ఇవ్వబడింది.